బుద్ధారం గ్రామంలో భక్తి శ్రద్ధలతో బొడ్రాయి వేడుకలు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన, పోచమ్మ దేవత ప్రతిష్టాపన, నాగుల పోతరాజుల విగ్రహ ప్రతిష్టాపన ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా కొనసాగింది. గత 3 రోజులుగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బుద్ధారం గ్రామంలో జరిగిన బొడ్రాయి పండుగ వేడుకల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పలువురు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఆగండి. ఓకే, కూర్చో. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలో బొడ్రాయి వేడుకలు ఎంతో ఘనంగా కొనసాగుతున్నాయి. బొడ్రాయి పండుగను ఈ గ్రామస్తులు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. గత 3-4 రోజుల నుండి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులు చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా బొడ్రాయి ప్రతిష్టాపన సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులను తీర్చుకున్న, అదేవిధంగా నూతనంగా ప్రతిష్ఠించినటువంటి బొడ్రాయికి నైవేద్యాలను సమర్పిస్తూ మహిళలు తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే ఈ బొడ్రాయి పండుగని పురస్కరించుకొని గ్రామంలో ఈ గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు పుట్టింటి నుండి మెట్టినింటికి పోయిన వాళ్ళు మెట్టి నుండి పుట్టింటికి వచ్చి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధతో ఈ బొడ్రాయి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే గ్రామంలో బొడ్రాయితో పాటు పోచమ్మ దేవత, నాగులు, పోతురాజుల విగ్రహాలను పోచమ్మ అమ్మవారి విగ్రహాన్ని, అదేవిధంగా నాగులు, పోతురాజు విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. అయితే ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు మొత్తం ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం బొడ్రాయి అంటేనే మనిషికి ఏ విధంగా బొడ్డు నాభి ఏ విధంగా ఉంటుందో, ఈ నాభి లాంటి ఈ బొడ్రాయికి మనిషికి ఏ విధంగా నాభి ఉంటుందో నాభి లాంటిది ఈ బొడ్రాయి. అయితే బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం గ్రామానికి సంబంధించిన మహిళలు ఈ బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నైవేద్యాలను కూడా సమర్పిస్తున్నారు. అయితే మంగళహారతులు పట్టుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందు చూపు తిరుపతయ్య, బుద్ధారం గ్రామం నుండి.